యోబు భక్తుడు కూడా అలా చేస్తాడు. ఏం చేస్తున్నాడండి? తనను తానే దూషించుకుంటున్నాడు, దేవుని దూషించటం లేదండి. బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. భార్య వచ్చిందా? భార్య వచ్చే నువ్వు చచ్చిపోంటుంది, పక్కకు పోయింది, చచ్చితే సావు, ఇంకా నువ్వు అలాగే దేవుడు దేవుడు అంటూ ఉంటాను, నీ బ్రతికంతే, ఎంత కీడు చేసినా ఎంత నష్టం చేసినా దేవుడు 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 అంటావు, నీ బ్రతికంత అంతే, అంతా పోయినప్పుడు ఇంకేం చేస్తావు భూమి మీద ఉండని తిట్టి అవతలకు పోయింది. తమ పిల్లలు కుమార్తెలు ఎలాగైతే లేరు, తనకు 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు కూడా దూరాన్న కూర్చుని అతని వంక చూస్తూ ఉన్నారు, అతనితో వాదిస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు అంటున్నామని వాళ్ళు కూడా ఇతను దూషిస్తూ ఉన్నారు. కానీ యోబు మాత్రం శ్రమలో ఒక్కడ మాత్రమే దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నీ శ్రమ కాలంలో నీతో పాటు నీ శ్రమల్లో పాల్పంపులు పొంది ప్రార్థించటానికి నీకు సహకరించకపోవచ్చు మనుషులు. కానీ నీ శ్రమ కాలంలో నువ్వు ఒక్కడమే దేవునితో పోరాడగల శక్తిమంతుడు. పోరాటం నేర్చుకో దేవుని దగ్గర. నీ శ్రమకాలంలో ఉన్నావని ఏడవకో, ఇబ్బందుల్లో ఉన్నావని ఏడవకో, ఉద్యోగం పోయిందని ఏడవకో, వ్యాపారం పోయిందని ఏడవకో, నీ కుటుంబం నాశనం అయిపోయిందని ఏడవకో, జబ్బు వచ్చిందని ఏడవకో, శ్రమకాలంలో నేను పడిపోయినని లబోదిబోమని అనకు. నీ శ్రమకాలంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి, యోబు అనే దేవుడితో పోరాటం నేర్చుకోవాలి. నీతో ప్రార్థన చేయటానికి ఎవరు రారు. ఈ బిడ్డ శ్రమ తప్పించినైనా, ఈ బిడ్డ రోగాన్ని తప్పించినైనా, ఈ బిడ్డకి ధనాన్ని కలగజేయనైనా, ఈ బిడ్డ యొక్క ఆరోగ్యం స్థితిగతులు బాగు చేయనైనా నీతో పాటు కూర్చుని ఆ శ్రమ దినాల్లో నీతో పాల్పంపులు పొంది దేవుని దగ్గర కూర్చోడంటే వాడు ఒక్కడు నీతో రాడు. నీ పోరాటం నువ్వే దేవునితో చేయాలి. దేవుని దగ్గర నువ్వేం బ్రతిమాలుకోవాలి. యోబుకున్నట్టు గొప్ప మహాశక్తి ఏంటంటే దేవునితో పోరాడే మహాశక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుకున్న మహాశక్తి, గొప్ప విశ్వాసం ఏంటంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. నేను ప్రార్థించిన వెంటనే నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేస్తాడని విశ్వాసముతో ఉంటాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు. ఇవన్నీ నాకు గడ్డి పురకతో సరి సమానము. దేవుని వల్ల వచ్చే మేలు మాత్రం అనుభవిస్తాము. మరి కీడు అనుభవించాలి వద్దా? కీడు కూడా అనుభవించాలి. మేలు ఎంత చక్కగా మనం అనుభవించామో దేవుడు చేస్తున్న మేలులు, కీడును కూడా అంతే చక్కగా అనుభవించాలి. దేవుడు మేలు చేసినప్పుడు పళ్ళు గిలించుకుంటే చక్కగా ఆహాహా అంటారు నవ్వి మనం సంతోషంగా స్వీకరించలేదా? డబ్బు ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? బంగారం ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? సుఖము సంతోషం ఇచ్చినప్పుడు స్వీకరించలేదా? పిల్లలు ఇచ్చినప్పుడు సంతోషించలేదా? సంతోషించినప్పుడు ఎంత సంతోషము. కాళ్ళు ఇచ్చినప్పుడు సంతోషించాము, పొలాలు ఇచ్చినప్పుడు సంతోషించాము, బంధుమిత్రులు ఇచ్చినప్పుడు సంతోషించాము. అందరినీ కూడా దేవుడు మనకు సమకూర్చి పెట్టినప్పుడు మనం దేవునికి స్తోత్రము చెల్లించామా లేదా? దేవునికి స్తోత్రములు.